హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు శుభవార్త చెప్పారు. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఈ జూలై నెలలో విడుదల చేయబోతున్నారు. సో జూలై నెలలో ఏ తేదీన విడుదల చేయబోతున్నారు, ఎవరెవరు అర్హులు, అలాగే ఈ పథకానికి సంబంధించి ఒక కొత్త వెబ్సైట్ని కూడా అందుబాటులోకి తీసుకుని వస్తున్నారు. సో ఆ వెబ్సైట్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఏపీ గవర్నమెంట్ నుంచి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ఏపీలోని రైతులు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభవ పథకం నిధులు విడుదలపై క్లారిటీ వచ్చేసింది. అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన రైతులకు ఏడాదికి 20,000 రూపాయలు అందించనుంది ఏపీ ప్రభుత్వం. అయితే అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులను విడుదలపై సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక వ్యాఖ్యలు చేశారు. జూలై నెలలో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన నిధులు విడుదల చేస్తుందన్న చంద్రబాబు పీఎం కిసాన్ యోజన నిధులతో కలిపి అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు పీఎం కిసాన్ యోజన డబ్బులు విడుదల చేసిన రోజే అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు కూడా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామన్నారు. పీఎం కిసాన్ యోజన సాయాన్ని కేంద్రం 3 విడతల్లో అందిస్తుందని, అప్పుడే అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు జమ చేస్తామని చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. మరోవైపు పీఎం కిసాన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఏటా 3 విడతల్లో 6,000 రూపాయలు అందించనుంది. సో ఈ సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు జత చేసి ఏటా అర్హులైన రైతులకు 20,000 రూపాయలు 3 విడతల్లో అందించనుంది. తొలి విడత నిధులు జూన్ నెలాఖరులో విడుదల చేస్తారని వార్తలు రాగా కేంద్రం పీఎం కిసాన్ యోజన నిధులు విడుదల చేయలేదు. దీంతో ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ డబ్బులు విడుదల కూడా వాయిదా పడింది. జూలై నెలలో విడుదల చేస్తామని చంద్రబాబు తాజాగా వెల్లడించారు. అన్నదాత సుఖీభవను అర్హులైన ప్రతి రైతు ఖచ్చితంగా పొందాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే వారి కోసం ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ని రెడీ చేసింది. దాని పేరు అన్నదాత సుఖీభవ .ap.gov.in. మీరు ఒకసారి ఈ సైట్కి వెళ్ళి చూడొచ్చు. ఇంకా ఇది తయారీ దశలో ఉంది. ఓ వారంలో రెడీ అయిపోవచ్చు. ఇందులో లబ్ధి పొందే రైతులు తమ పేరును చెక్ చేసుకోవచ్చు. అలాగే తమకు డబ్బు రాకపోతే ఎందుకు రాలేదో కూడా తెలుసుకోవచ్చు. ఇందుకు ఆధార్ నెంబర్ ద్వారా తెలుసుకుని ఏర్పాటు చేశారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద ఏపీలో మొత్తం 47.70 లక్షల రైతు కుటుంబాలను అర్హులుగా గుర్తించింది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే గ్రామ లేదా వార్డు సచివాలయాల సర్వే ద్వారా 98 మందికి ఈకేవీసీ పూర్తి చేశారు. మరో 61,000 మందికి పూర్తి చేయాల్సి ఉంది. ఓ 10 రోజుల్లో వారికి కూడా పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. సొంత భూమి ఉన్న డి పట్టాలు, ఎసైన్డ్ భూమి ఉన్నవారు, ఈనాం భూములు కలిగిన రైతులు కూడా ఈ పథకం పొందేందుకు అర్హులే. భూమి లేని ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర వర్గాల కౌలు రైతులు తమ పేరును ఈ పంటలో నమోదు చేసుకోవాలి. వారికి గుర్తింపు కార్డులు ఇస్తారు. వారికి అర్హతలను పరిశీలించి అన్నదాత సుఖీభవ ఇస్తారు. సో అన్నదాత సుఖీభవకు సంబంధించి రైతులకు ఏ సమస్య ఉన్నా రెవెన్యూ అధికారులను కలిసి సమస్యలు చెప్పాలి. వారు అన్నీ పరిశీలించి ఈ పథకానికి అర్హులయ్యేలా చేస్తారు. అలాగే వెబ్సైట్ అందుబాటులోకి వచ్చాక అందులో కూడా అభ్యర్థనలను స్వీకరిస్తారని ప్రభుత్వం తెలిపింది. సో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి జూలై మొదటి వారం లోపే, అంటే జూలై 10వ తేదీ వచ్చే లోపే విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనకు ఇంకా డేట్ ప్రకటించలేదు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తుందో అప్పుడే ఈ అన్నదాత సుఖీభవ పథకాన్ని విడుదల చేస్తారు. రైతులందరూ కూడా
కరెక్ట్గా అన్నీ చెక్ చేసుకోండి, అప్లై చేసుకోండి. మిస్టేక్స్ ఏమైనా ఉంటే సరి చేసుకోండి. జూలై 10వ తేదీ వచ్చేలోపు అంటే ముందు తేదీల్లో విడుదల చేస్తారు. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.